మహిళల హక్కుల సాధనకై ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నల్గొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం శనివారం దొడ్డికొమరయ్య భవనంలో జిల్లా అధ్యక్షురాలు పోలుబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు నామమాత్రపు నిధులు కేటాయించారని, దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడుతూ అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో కనీసం 20% నిధులు విద్యకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, నాగర్ కర్నూలు జిల్లాలో కొమ్మెర జాతరలో జరిగిన ఘటన అత్యంత దారుణమని, పసిపాపను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఆ సంఘటనపై నిష్పక్షపాతంగా వివరించాల్సిన పోలీసులు తీరు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళా లోకం సభలు, సమావేశాలు నిర్వహించి మహిళల ఐక్యత చాటాలని తెలిపారు. మహిళలంతా ఐద్వాలో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్టా సరోజ, నిమ్మల పద్మ, జిల్లా ఆఫీస్ బేరర్స్ తుమ్మల పద్మ, చిన్నబోయిన నాగమణి, గోవర్ధన, ధనలక్ష్మి, సుల్తానా తదితరులు పాల్గొన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయి వరకు ఈ ప్రోగ్రాం తీసుకుపోవాలనేది కేంద్ర కమిటీ పిలుపునివ్వటం జరిగింది. శ్రామిక మహిళలు అనేక పోరాటాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకోవటం జరిగింది. దాని సూచికగానే ఈ మార్చి 8 నిర్వహించాలని అనుకున్నాం. అందులో భాగంగానే విస్తృతంగా వ్యవసాయ కార్మికుల దాకా ఈ ప్రోగ్రాం తీసుకెళ్తాం. దీని యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం, సమాన హక్కులకై పోరాడుదాం, లింగ వివక్షత, మహిళపై జరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటిద్దామనే స్లోగన్తో ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మహిళలు అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా మహిళల పట్ల వివక్షత కొనసాగుతూ ఉంది. స్త్రీ 2వ తరగతి పౌరాలుగా గుర్తించబడుతూ ఉంది. కాబట్టి మహిళలకు సమాన హక్కులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కల్పించాల్సింది పోయి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఇవాళ కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక హక్కులు సాధించుకున్నాం. ఆస్తి హక్కు కావచ్చు, లైంగిక వేధింపుల చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం, ఇట్లా అనేక చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలను కూడా మొత్తం నిర్వీర్యం చేస్తూ మరోపక్క మహిళల పట్ల అనేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇవాళ మహిళల అభివృద్ధికి బాటలు వేయాల్సింది పోయి మహిళల్ని ఉత్పత్తిలో భాగస్వాములు చేయాల్సినటువంటి ఇది పోయి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఇంటికి పరిమితమైనటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. కాబట్టి మహిళలందరూ ఐక్యమై దీన్ని తిప్పికొట్టే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మార్చి 5 సందర్భంగా మహిళలను చైతన్యం చేయడం కోసమే ఈ ప్రోగ్రాం తీసుకోవటం జరిగింది. జన సమస్యలు, మహిళలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మహిళల్లోకి వెళ్తా ఉన్నాం. ఈ మార్చి మొత్తం కూడా ఆ వచ్చినటువంటి సమస్యలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అమలు కావట్లేవో ఆ అమలు కోసం మహిళలందరినీ కూడా చైతన్యం చేసి అట్లా పోరాటాల్లోకి తీసుకురావడంలోకి మా ఐద్వా కృషి చేస్తుందని చెప్పదలుచుకుంది. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కొన్ని అంశాలు ఈ సమావేశంలో తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా మెంబర్షిప్ క్యాంపెయిను, మార్చి 19వ తారీఖు నాడు మల్లు స్వరాజ్యం గారి వర్ధంతి, ఏప్రిల్ నెలంతా కూడా స్థానిక సమస్యలు, ఉపాధి హామీ సమస్యలు, తర్వాత అక్కడ ఉన్న ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటి మీద కార్యక్రమం తీసుకొని సంబంధిత అధికారులకు మెమోరాండం ఇవ్వడం, వినతి పత్రాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలని మేము ఐద్వా తరఫున తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాలకు మహిళలందరూ కూడా సహకరించాలని చెప్పేసి, మరి సభ్యత్వానికి కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను.